ఎవరినైనా పిలవడానికి ఏమని పిలుస్తాం? రండి అంటాం. పలాని కార్యక్రమం ఉంది, మీరు రండి అంటాం. దేవుని లేఖనాల్లో కూడా దేవుడు చాలా సందర్భాల్లో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అటువంటి ఆహ్వానాల్లో ఈ 6వ అధ్యాయం 3 వచనాల్లోనే రండి అనే పదం ఎన్నిసార్లు కనిపిస్తుంది తెలుసా? ఎన్నిసార్లు కనిపిస్తుంది? 3 సార్లు కనిపిస్తుంది. ఈ మొదటి నుంచి 3 వచనాలు. మొదటి వచనములో ఏముంది? మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆడొక ఆహ్వానం. 3వ వచనములో దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఆ తర్వాత కింద అలా సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. అంతే. దేవుని వైపు మరలుదము రండి, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాము రండి. అలా సంపాదించుకోవాలంటే ఆయనను అనుసరించుదము రండి, అనుసరించుదాం. సో దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. కాబట్టి సంపాదించుకునే పనిలో మనం ఉన్నాం, పోగొట్టుకునే పని కాదు. ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. మనము సంపాదించుకోవడానికే వచ్చాము కానీ పోగొట్టుకొని దరిద్రులు కావడానికి కాదు సుమా. కాబట్టి ఏమి సంపాదించుకుందాము అంటే దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని గూర్చిన జ్ఞానం. స్కూలు పోయినాం అనుకోండి, జియోగ్రఫీ చదివితే భూగోళానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకుంటాం. విశ్వానికి సంబంధించిన జ్ఞానం మరొక సబ్జెక్టు నేర్పిస్తుంది. జంతువుల గురించి జ్ఞానం ఇంకొక సబ్జెక్టు నేర్పిస్తుంది. పక్షుల గురించిన జ్ఞానం మరొక సబ్జెక్టు నేర్పిస్తుంది. కానీ దేవుని గూర్చిన జ్ఞానం ఇక్కడే నేర్చుకోవాలి, మరెక్కడ మనం నేర్చుకోలేము. ఎందుకు నేర్చుకోవాలి అంటే 6వ అధ్యాయము 6వ వచనములో చూడండి, దేవునికి ఇష్టమైనది ఇదొకటి, దేవుని గూర్చిన జ్ఞానం. దేవునికి బలులు అర్పించుట కంటే కూడా ఏ దేవునికి బలి అర్పిస్తున్నావో ఆ దేవుని గురించి తెలుసుకోవడమే దేవునికి ఇష్టం. అందుకే సౌలుతో అన్నాడు కదా, బలి అర్పించుట శ్రేష్టమా మాట వినుట శ్రేష్టమా అంటే అది తెలియదు సౌలుకు. మనకు కూడా దేవునికి బలులు అర్పించడం, ఇష్టానుసారంగా అర్పించడం, ఆ దేవుడు ఎవరో మాత్రం తెలియదు. అందువల్ల దేవుని గురించిన జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలంటే అది దేవునికి ఇష్టమైంది. ఇర్మియా గ్రంథం తిప్పండి, 9వ అధ్యాయం 24వ వచనం. ఆ మాట చూడండి, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గుడ్డి భక్తి ఎప్పుడు చేయకూడదు. గుడ్డి భక్తి అది పనికిరాదు. దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలట? నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని. అంటే దేవుని గూర్చిన జ్ఞానం దేవునికి ఇష్టమైంది. రెండవది, దేవుడు ఆనందిస్తాడు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. అందుకు సీమోను పేతురు, యేసు ప్రభు శిష్యులను అడిగాడు, సరే వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో మీరు చెప్పారు కదా, అసలు నన్ను వెంబడిస్తున్న మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పారు. అంటే యేసుక్రీస్తును గురించి సరిగ్గా అర్థం చేసుకొని చెప్పిన మాటలు. అందుకే 19వ వచనములో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేది. ఎవరికి ఇస్తాడు? దేవుణ్ణి ఎరిగిన వానికి ఇస్తాడు. అంటే పేతురును యేసయ్య అభినందించాడు, అధికారం ఇస్తూ ఉన్నాడు, పరలోకపు యొక్క తాళపు చెవులు. కాబట్టి ఉదయకాలం మన మనసులో పడాల్సింది ఏంటంటే, మనము నమ్ముకొని విశ్వాసం ఉంచిన దేవుని గురించి మనకు తెలుసా? ఆ దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఈ తలంపును మనసులో పెట్టుకొని మన టాపిక్ యొక్క హెడ్డింగ్ ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటాం. దేవుని గూర్చిన జ్ఞానం.
ఇది మన క్రైస్తవ వేదాంత పరిభాషలోనే దీన్ని థియాలజీ అని కూడా అంటాం. అదే థియాలజీ. థియాలజీ అంటే దేవుని గూర్చిన జ్ఞానం. దీనికి ఒక 3 టైటిల్స్ చూద్దాం రండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. చాలు. మహోన్నతుని విద్య, నాలెడ్జ్ ఆఫ్ ద మోస్ట్ హై. ఇది ఏ విద్య చెప్పండి? మహోన్నతుని విద్య. మహోన్నతుని విద్య, నాలెడ్జ్ ఆఫ్ ద మోస్ట్ హై. మహోన్నతునికి సంబంధించినటువంటి సంగతులు బిలాము చెప్పిన మాట. మహోన్నతుని విద్య. ఆ పదం అలా రాసుకోండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఏ దేవుని గూర్చిన తెలివి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ గాడ్. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. నాలెడ్జ్ ఆఫ్ ద మోస్ట్ హై, నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ గాడ్. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి నీకెంత ఉంది? నాకెంత ఉంది? మహోన్నతుని గూర్చిన విద్య, నాలెడ్జ్ మనకెంత ఉంది? 30వ అధ్యాయము అదే సామెతల్లో ఆగూరు నోట్లోండి వచ్చిన ఆ మాటను కూడా చదువుదాం. 2-3 వచనాలు. 30వ అధ్యాయం. నిశ్చయముగా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆగూరు తనను తాను పరిచయం చేసుకుంటూ ఇలా చెప్పాడు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు అన్నాడు. ఆ తర్వాత కింద రాసిన సంగతులు చదివితే ఆయనకున్న జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంత జ్ఞానవంతుడైన ఆగూరే నేను పశుప్రాయుడను, తర్వాత నాకు దేవుని గూర్చిన జ్ఞానం అంతా లేదు అని చెప్తే మనమెంత దేవుని గూర్చిన జ్ఞానం పొందాలో చూద్దాం. అందుకే ఆ మహోన్నతుడైన దేవుని గూర్చిన జ్ఞానం, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఒక మాట, దేవుని గూర్చిన జ్ఞానం పరిమితమా అపరిమితమా? దేవుని గూర్చిన జ్ఞానం, ఒక సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానం 10 చాప్టర్స్లలో చేసి పెట్టింటారు సిలబస్. అది చదివినామనుకోండి దాదాపు దాన్నంతా పొందుకున్నట్టే లెక్క. మరి మహోన్నతుడైన దేవుని గూర్చిన జ్ఞానం అది అపరిమితమని అందరికీ తెలుసు. అపరిమితం. మనకున్న మెదడు పరిమితం. సో అపరిమితమైన దేవుని గూర్చిన జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఒక సంగతి విందాం. ఢిల్లీలో రాష్ట్రపతి భవనం ఉంది కదా, ఢిల్లీలో రాష్ట్రపతి భవనం ఉంది. రాష్ట్రపతి భవనాన్ని ఎవరు నిర్మించినారు? మన వాళ్ళైతే కాదు. దేశానికి స్వాతంత్రము రాకమునిపే బ్రిటిష్ వారు ఆ పర్వత ప్రాంతం, అది రాష్ట్రపతి భవనం కట్టిన స్థలం, అది రైజీనా అనే పర్వత ప్రాంతంలో కట్టారట. 1912లో పని ప్రారంభించారు. 1912లో 1929కి పూర్తి చేశారు. 1912 నుంచి 1929 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. 12 నుంచి 29 వరకు 23,000 మంది పనివాళ్ళు 3 షిఫ్టుల్లో రోజుకి 24 గంటలు పనిచేశారట. రాష్ట్రపతి భవనాన్ని చూడాలి అంటే మనలాంటి సాధారణ పౌరులకు ఫిబ్రవరి మార్చి మాసంలో పర్మిషన్ ఇస్తారట. ఫిబ్రవరి కానీ మార్చి కానీ అప్లై చేసుకుంటే. సరే, సాధారణ పౌరులు లోపలికి వెళ్ళినారనుకోండి, వాళ్ళు చూపించే గదులు ఎన్ని అంటే 3 గదులు చూపిస్తారు. 3 గదులు. ఆ 3 గదులు ఏంటంటే, ఒకటి దర్బార్ హాల్ అంటారు. దర్బారు హాల్ విన్నాం కదా పేరు, దర్బార్ హాల్. ఎప్పుడు వినింటాం చెప్పండి? ఎప్పుడైనా నేషనల్ అవార్డ్స్ ప్రదానం చేసేటప్పుడు రాష్ట్రపతి ఈ దర్బారు హాల్లో నుండి అవార్డులు ప్రదానం చేస్తాడు. అదొక చూపిస్తారు. రెండవది అశోక హాల్ అనేది చూపిస్తారట. అది చూడొచ్చు. అశోక హాల్. అశోక హాల్ అంటే అప్పుడప్పుడు మంత్రివర్గం ప్రమాణం చేసే గది. అది మంత్రులు,
వాళ్ళు ప్రమాణం చేసేటువంటి హాల్ అది. ఇక డైనింగ్ హాల్ కూడా చూపిస్తారంట. దాదాపు ఒక 104 మంది రాష్ట్రపతితో పాటు కూర్చొని భోజనం చేసే డైనింగ్ హాల్. ఆ 3 తప్ప ఇంకేం చూపించారు. మనం ఢిల్లీకి వెళ్ళి ఆ 3 గదులు చూసి పక్కనుండే మొఘల్ గార్డెన్స్ చూసి బయటకు వచ్చి నేను రాష్ట్రపతి భవనం చూసి వచ్చినానని చెప్తుంటాం. ఏం చూసి వచ్చినాం? రాష్ట్రపతి భవనం. ఇన్ని సంగతులు ఎందుకు చెప్పినామంటే ఎన్ని గదులు చూసి వచ్చినాడు? 3 గదులు చూసి వచ్చి రాష్ట్రపతి భవనం చూసినామని చెప్తున్నారు. మేము కూడా ఒకసారి ఢిల్లీకి వెళ్తే దగ్గర కూడా పోలే, దూరం నుంచి అటు చూపించినాడు, అదే రాష్ట్రపతి భవనం అంటే. ఇంటికి వచ్చినాక అందరు చెప్పినాం ఢిల్లీలో రాష్ట్రపతి భవనం చూసినామని. అంటే ఎంతెంత దూరం అంటే అంతంత దూరం అన్నట్టుగా. పోనీ పర్మిషన్ తీసుకొని పోయి చూసినా 340 గదుల్లో ఎన్ని గదులు చూడగలం? 3 గదులే. మరి ఈ భౌతికంగా ఉండే రాష్ట్రపతి భవన్ మనం సంపూర్ణంగా గ్రహించటానికి చేత కాకపోతే ఈ సర్వ సృష్టికర్తను గూర్చిన సంగతులు తెలుసుకోవడానికి దేవుని యందు భయభక్తులలో వారు మనం అనుసరించేటువంటి భక్తిని బట్టి, నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి నువ్వు దేవుణ్ణి ఎంత తెలుసుకోగలవో అంత తెలుసుకోగలవు. రాష్ట్రపతి భవనం కేవలం 3 గదులే కాదు. ఒకవేళ నీకు పరపతి పలుకుబడి ఉంటే మరికొన్ని ఎక్కువ గదులు చూడనిస్తారు. ఒకవేళ నీకు బాగా తెలుసుంటే ఎవరైనా, అందులోని వారు ఎవరైనా పరిచయం ఉంటే 3 గదుల కంటే ఇంకా కొన్ని ఎక్కువ గదులు చూడడానికి వీలవుతుంది. కాబట్టి పరిశుద్ధ దేవుని గురించిన తెలివి, జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం జీవించే జీవితాన్ని బట్టి, దేవుని ఎడల మనం కనపరచు భక్తిని బట్టి, మనం అనుసరించే నీతిని బట్టి, ఆ తర్వాత మనం జీవించే పరిశుద్ధతను బట్టి ఆ దేవుణ్ణి ఒక్కొక్కరు అవగాహన కలిగి ఉంటాం. మంచిది ప్రియులారా, దేవుని జ్ఞానం ఎంత అపరిమితమైనది అని తెలుసుకోవడానికి చూద్దాము రండి. ద్వితీయోపదేశకాండం 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు అంటే ఏమున్నాయని మనకు అర్థమవుతుంది? రహస్యాలు ఉన్నాయి అంటే బయలుపరచబడనివి. దేవుణ్ణి గూర్చి బయలుపరచబడని సంగతులు అనేకములు ఉన్నాయి. ఇది ముందు మనం గ్రహించాలి. రహస్యములు ఉన్నాయి, అది మన పరిమితి. ఎంత తెలుసుకున్నా బయలుపరచబడిన రహస్యాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ఏవైనా చెప్తామా? మొట్టమొదటి మానవులు ఎవరు చెప్పండి? ఆదాము అవ్వ. ఆదాము అవ్వలు ఏ భాషతో మాట్లాడేవారు? వారిరువురు ఏ భాషతో ఏదేను తోటలో మాట్లాడుకునేవారు అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? పోనీ దేవుడు ప్రతి చల్లపూటను ఏదేను తోటకొచ్చి ఆదామవ్వలతో మాట్లాడేవాడు అని విన్నాం కదా. పోనీ దేవుడు వారితో ఏ భాషతో మాట్లాడేవాడు? ఇది బయలుపరచబడలేదు. ఇట్లాంటివి చూసుకుంటూ పోయినాం అనుకోండి, ఎన్నో సంగతులు బయలుపరచబడని రహస్యాలు ఉన్నాయి. ఏలియాకు కాకులు ఏం తెచ్చేవి చెప్పండి? ఆహారం. ఏమి? రొట్టెలు, మాంసం. బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చినాయి చెప్పండి? ఎక్కడి నుంచి? ఏలియాకు తెచ్చిన మాట వాస్తవం, అది బయలుపరచబడింది. ప్రతి దినం కాకులు మాంసము, రొట్టెలు తెచ్చినాయి. ఎక్కడి నుండి తెచ్చినాయి? మనం ఊహించి చెప్తా ఉంటాం పలానా చోట తెచ్చిండొచ్చు అని, కానీ అది ఖచ్చితం కాదు సుమ. ఇట్లాంటి రహస్యాలు ఇంకా మనం చదువుకుంటూ పోతూ ఉంటే అర్థమవుతుంటాయి. కాబట్టి ఇవన్నీ దేవుని జ్ఞానము నాకు పూర్తిగా వచ్చు అనడానికి వీల్లేదు. ఇవి పరిమితులకు ఒక ఉదాహరణ, రహస్యాలు ఉన్నాయి అని. ఇంకొక వచనం యోబు గ్రంథం 11వ అధ్యాయములో దేవుని జ్ఞానం ఎంత గొప్పది, మనకు తెలిసింది ఎంత అని చెప్పుకోవడానికి చూస్తున్నాం అంతే. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7 నుంచి చూద్దాం. దేవుని తెలుసుకొనగలవా? పరిపూర్ణ జ్ఞానము కలుగునా? ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, పాతాళము కంటే లోతుగా ఉన్నది. నీవేమి ఎరుగుదువు?
బాగా వినండి. ఆ 7 నుంచి దేవుని గూఢాంశములు, సర్వశక్తుడైన దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని కింద, అది ఎంత ఉన్నతమైనది, ఆకాశమంత ఉన్నతమైనది. ఎంత లోతైనది, పాతాళము కంటే లోతుగా ఉన్నది. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఏది అది అంటే దేవుని గూర్చిన జ్ఞానం. ఆకాశమంత ఎత్తైనది, పాతాళము కంటే లోతైనది, భూమి కంటే అధికమైన పరిమాణము కలిగినది, సముద్రము కంటే అధికమైనది. అనగా దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానం ఎవ్వరికి లేదు అని ఒప్పుకోవాలి. దేవుని గురించిన పరిపూర్ణ జ్ఞానం మన ఎవ్వరికి లేదు. ఇది ఆ పరిమితి మనకు తెలియజేసేటువంటి వచనం. అదే యోబు గ్రంథములోని యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనాన్ని బాగా వినండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడెవడు. గర్జన ఒకవైపు, గుసగుస శబ్దం ఒకవైపు. దేవుణ్ణి గురించి మనకు వినబడుచున్నది గర్జనల, గుసగుసల. చిన్నది పార్ట్ గుసగుస గుస. ఇంతకే ఇంత మనం గర్జిస్తుంటాం నిలబడి. ఏమి నాలెడ్జ్రా ఈయనకే. ఈ గుసగుస విని గీంకారాలు పెడతా ఉంటారు కదా, ఎంత జ్ఞానవంతులు అన్నట్టుగా. నిజంగా ఎంత చక్కటి మాట అంటే, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిది అంటే ఎంత లిమిటెడో చూడండి మనం. అదే ఉరుములు మెరుపులు గర్జించుటలో ఇంకా ఆయన గూర్చిన జ్ఞానం ఇంకా ఎట్లా ఉంటుందో చూడండి. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం మనం పరిమితి కలిగిన వారమే అని చెప్పటానికి ఇది ఒక వచనం. ప్రసంగి 3:11లో కూడా దేవుని గూర్చిన జ్ఞానం గురించి 3:11 ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని, నరుల హృదయమందు ఉంది గాని మన జ్ఞానము ఆయన క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. మన జ్ఞానం దేవుని క్రియలను పరిశీలించి తెలుసుకునేంత గొప్ప జ్ఞానమేమి కాదు, చాలదు. దేవుడు ఈ క్రియ ఎందుకు చేసినాడు అంటే చేతులు పట్టుకోవాల్సిందే. ఏం చెప్పలేదు. దేవుడు ఇది ఎందుకు అనుమతించినాడు ఏం చెప్తావు? ఆయన యొక్క క్రియలను పరిశీలనగా, ఒక మనిషిని పరిశీలించినట్టుగా, ఒక విశ్వాన్ని పరిశీలన చేసి ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా, నేను దేవుణ్ణి పరిశీలన చేసి దేవుడు దీనివల్ల ఇలా చేశాడు, ఇలా చేసినాడు కాబట్టి ఆడట చేసినాడు అని చెప్పటానికి ఈ మనకుండే దైవ జ్ఞానం, మనము నేర్చుకునే దేవుని జ్ఞానం పనికి రాదు, చేతగాదు. కాబట్టి ఎంతో లిమిటెడ్గా మాత్రమే దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారము కానీ దేవుడు చేయు క్రియలన్నిటినీ పరిశీలనగా పరిశీలించి తెలుసుకునేంత జ్ఞానం మన దగ్గర అయితే లేదు అని ఒప్పుకోవాలి. అది చాలదు. అందుకే ఒకటే ఒక మాట విశ్వాసంతో, ఆయన క్రియలన్నీ న్యాయమైనవి, అంతే. ఆయన ఏం చేసినా న్యాయమైనదే ఆయన క్రియ. నీకు అర్థం కాకపోయినా అర్థమైనా దేవుడు అన్యాయం చెయ్యడు అని గుర్తుపెట్టుకుంటే చాలు. యోబు అలా గుర్తించాడు, దేవుణ్ణి అలా ఎరిగినాడు. నిజంగా తనకు ఏం జరుగుతుందో యోబుకు తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది. కానీ విశ్వాసంతో ఒకటి మాత్రం గుర్తెరిగాడు, నా దేవుడైతే నాకు అన్యాయం చేయడు. మరి ఎందుకు జరుగుతుందో చెప్పు అంటే నాకు తెలియదు. ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా దేవుని గురించి నేను ఎరిగింది మాత్రం, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం, ఇది జరిగే పని కాదు. సర్వశక్తుడు అన్యాయం చేయడం అసంభవం. ఎవరైనా చేయొచ్చునేమో కానీ
నా దేవుడు అన్యాయం చేయడు. దేవుని గురించి అంత మాత్రమే ఎరిగాడు, కానీ తనకి ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని తెలియలేదు. చివరిగా ఇంకొక మాట చూడండి, ఆయన జ్ఞానము పరిమితి ఎంత పరిమితమైంది అనడానికి కొత్త నిబంధనలు ఒక మాట యోహాను రాశాడు కదా. చివరి అధ్యాయము యోహాను సువార్తలో 21వ అధ్యాయము 25వ వచనం. 25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. కాబట్టి మన చేతిలో ఉన్న గ్రంథం దేవుని క్రియలన్నిటినీ వివరించి వ్రాసిన గ్రంథం కాదు. అందులో కొన్ని మాత్రమే ఈ గ్రంథములో వ్రాయడం జరిగింది. ఒకవేళ అలా ప్రతిదానిని వివరించి రాస్తే ఆయన చెప్పిన మాట ఈ భూలోకమైనను చాలు. ఇంకా భూలోకం చాలకపోతే యాడ్ నుంచి రాయాలా, ఎక్కడి నుంచి రాయాలి చెప్పండి? మనం ఏం రాసినా బీరువాలో పెట్టుకుంటాం, బీరువాలో పట్టలేదంటే రూములో పెట్టుకుంటాం, రూములో పట్టలేదంటే బయట పెడతాం, బయట పట్టలేదంటే ఇంకా భూలోకం అంతా పెడతాం, భూలోకం పట్టలేదంటే ఎడ పెట్టాలా? అందుకే దేవుని గూర్చిన సంగతులు నేర్చుకుంటున్నాం, అయితే అవి పరిమితంగానే తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనకు పరిమితమైన జ్ఞానం కలిగిన వారం కాబట్టి అపరిమితమైన దేవుని గురించి పరిమితంగానే నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం. ఉదయకాలం మన ధ్యానాంశం దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటే అది దేవునికి ఇష్టం. రెండవది, అది ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఆనందిస్తాడు. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించిన వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మూడవదిగా అభినందించి అధికారం ఇస్తాడు. అయితే దేవుని గూర్చిన జ్ఞానం అపరిమితమైనది. ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం భాగాలు, దేవుని గూర్చిన జ్ఞానం ఎన్ని భాగాలుందో మనం కొన్ని భాగాలుగా చూద్దాం రండి. దేవుని గూర్చిన జ్ఞానం భాగాలు, దేవుని గూర్చిన జ్ఞానం ఎన్ని భాగాలుగా మనం ఉందో ఒక్కసారి మనసులోనికి తెచ్చుకుందాం. దేవుని గూర్చిన జ్ఞానం ఎన్ని భాగాలు అనగా, ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి ఇన్ని చాప్టర్స్ అని ఉంటాయి. అలాగైతే ఒక విశ్వాసికి నేర్చుకోవలసిన సంగతులు బైబిల్లో ఎన్ని భాగాలు ఉన్నాయో, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో. దేవుని ఆశ ఏంటంటే ఈ సిలబస్ అంతా కవర్ కావాలి. నా యందు విశ్వాసం ఉంచిన వారు శిష్యులు శిష్యురాన్లు కావాలి. సిలబస్ కవర్ కాకుండా పరీక్షలు పెడితే ఎలా ఉంటుంది? సిలబస్ కవర్ కాకుండా విశ్వాసుల నుంచి మనం ఏం ఆశించగలం? విశ్వాసులు మందిరానికి లేటుగా వస్తారండి, ఎంత చెప్పినా వినరండి అని వింటూ ఉంటాం కదా. అన్నా, మీ మందిరములో ఎప్పుడన్నా ఈ సిలబస్ కవర్ అయిందా? మందిరానికి సకాలములో రావడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? మందిరానికి సకాలంలో రావడం వల్ల కలిగే మేళ్ళేంటి? రాకపోతే కలిగే నష్టాలేంటి? ఈ సిలబస్ కవర్ అయింటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారిని అడగడానికి వీలైతే, ఎన్నడూ ఈ సిలబస్ కవర్ కాకుండా వారు ఎప్పుడు వస్తారు టయానికి? దేవునికి ఇవ్వడం లేదండి అంటున్నారు కదా. దేవునికి ఇవ్వడం అనే సబ్జెక్టు చాప్టర్ కవర్ అయిందా? దేవునికి ఇవ్వడం, దేవుని సొమ్మేంటి, మన సొమ్మేంటి, దేవునికి ఇవ్వాల్సినవి ఏంటివి, ఎలా ఇవ్వాలి, ఈ సబ్జెక్ట్ కవర్ అయిందా? అంటే దేవుని నమ్మిన బిడ్డ విశ్వాసిగా, శిష్యుడిగా, శిష్యురాలిగా రూపాంతరము చెందాలి అంటే ఇన్ని చాప్టర్స్ కవర్ కావాలి కదా. మరి ఎప్పుడు కవర్ కావాలా? ఒక సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ కవర్ కావడానికే 220 పని దినాలు, రోజుకు 8 గంటలు, మళ్ళా సరిపోక ట్యూషను, ఇన్ని వేల రూపాయలు, లక్షల రూపాయల డబ్బు ఇన్ని పెడితేనే సిలబస్ కవర్ కాలేదండి అంటున్నారు కదా. మరి దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఈ సిలబస్ కవర్ కావాలి అంటే నేర్చుకునేవారు ఉంటే కదా కవర్ అయ్యేది. వారానికి 1 గంట అట్లా కూర్చొని లేచిపోతే ఏం సిలబస్ కవర్ అవుతుంది? ఎప్పుడు మనం శిష్యురాండ్రం అవుతాం?
ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని సంగతులు ఉన్నాయి, ఎన్ని కోణాల్లో మనం దేవుని గురించి తెలుసుకోవాలి. అవన్నీ కవర్ కావాలి అంటే సంఘములో నేర్చుకునే బిడ్డలు కావాలి. నేర్చుకునే బిడ్డలు పరీక్షల కోసమై రాత్రింబగళ్ళు మేలుకొని కంఠస్థం పెట్టి నేర్చుకుంటారు, ఎందుకంటే మార్కులు వస్తాయని. ఒక టైలరింగ్ నేర్చుకోవడానికి కటింగ్ అవి ఇవి కష్టపడి మేలుకొని నేర్చుకుంటారు, ఎందుకంటే జీవనోపాధి దొరుకుతుందని. వాక్యాన్ని అంత సీరియస్గా నేర్చుకునేవారు ఉన్నారా? పుస్తకాలను నేర్చుకున్నంతగా, ఓ టైలరింగ్ నేర్చుకున్నట్టుగా, ఓ కంప్యూటర్ నేర్చుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలన్న తలంపు ఉంటే నిజంగా ఆ దైవ జ్ఞానముతో శిష్యురాండ్రుగా మారిపోతాం. అదే మన పట్ల దేవుని ఆశ. మనమేం ప్రసంగికులము, గాయకురాండ్రం కావాలని కాదు, కానీ దేవుని ఆశ ఏంటంటే సంఘములో చేర్చబడిన వారందరూ, మీరు నేను ఏ సంగతులు వారికి నేను మీకు బోధించుతున్నో వారికి బోధించండి, శిష్యులనుగా చెయ్యండి. ముందు శిష్యులైతే ఆ శిష్యుల్లో నుంచి నేను కొందరిని గాయకులుగాను, గాయకురాండ్రుగాను, ప్రసంగికులుగాను నేను వాడుకుంటాను. శిష్యుడు గాని ప్రసంగికుడు ఎందుకు? శిష్యుడు గాని గాయకుడు ఎందుకు? శిష్యుడు గాని పరిచారకుడు ఎందుకు? శిష్యుడైన తర్వాతనే మిగతా ఇవన్నీ. అలా శిష్యులు కావాలి అంటే ఖచ్చితంగా అన్ని కోణాల్లో దేవుని గుర్చిన సంగతులు మనం వినాలి. రండి, దేవుని గుర్చిన జ్ఞానం భాగాలు, విభాగాలు అని పెట్టుకొని నంబర్ 1 మొదటిది దినవృత్తాంతముల 2వ గ్రంథం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం. 26వ అధ్యాయము ఇప్పుడు 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో. తెలివి కలిగిన జకర్యాకు ఏం తెలివి ఉంది? దేవుని ప్రత్యక్షత విషయమందు అంటే మొట్టమొదటి జ్ఞానం దేవుణ్ణి ప్రత్యక్షము చేసుకునే జ్ఞానం. దేవుణ్ణి ప్రత్యక్షము చేసుకునే జ్ఞానం. ఈ విశ్వానికి అంతటికీ, ఈ భూమి విశ్వం అంతా ఉంది కదా, ఈ విశ్వం అంతటికీ ఒక యజమానుడు ఉన్నాడు అని నమ్మేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కానీ ఆయనను చూడాలనుకునేవారు వేల సంఖ్యలో కూడా ఉండరేమో. ఈ విశ్వానికి యజమాని ఉన్నాడు, ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, కర్త ఉన్నాడు అని కోట్ల సంఖ్యలో ప్రజలు నమ్ముతారు. ఈ సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు ఆ సృష్టికర్తను ప్రత్యక్షము చేసుకోవాలి, చూడాలి అన్న ఆశ ఎంతమందికి ఉంటుంది? ఎంతమందికి ఆశ ఉంటుంది? పైపెచ్చు ఆయన నీకు దర్శనమిచ్చి నీతో స్వయంగా మాట్లాడతాడు అని చెప్పిన అసంభవము అని కొట్టిపాడేసే వాళ్ళు కూడా చాలా మంది. ఇది జరగని పని. దేవుడు ఎక్కడ కనపడతాడు? దేవుడు ఎక్కడ మనకు మాట్లాడతాడు? దేవుడు స్వయంగా నాతో మాట్లాడతాడా? నేనెంతటి వాడను? ఆయన అంత గొప్ప వ్యక్తి కదా, సర్వ సృష్టికర్త నాకెట్లా ప్రత్యక్షమవుతాడు, నాతో ఎట్లా మాట్లాడతాడు అని ఒక్కోసారి మనం దాన్ని కొట్టిపడేస్తూ ఉంటాం. కానీ అది సాధ్యమా అంటే సాధ్యమే. దేవుడు చేసిన సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు ఆ సృష్టికర్తను చూడాలన్న ఆశ నీకుంటే, ఈ సృష్టికర్తను నేను చూడాలి అని. ఒకానొకసారి ఢిల్లీలో కుల్వంత్ సింగ్ అనేటువంటి ఒక రచయిత, పేరు మోసిన రచయిత, ఆయన సిక్కుల చరిత్ర అనే పుస్తకాన్ని రాశాడట. సిక్కుల చరిత్ర అనే పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకం అనుకోకుండా ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చదివాడట. ఆ సిక్కుల చరిత్ర అనే పుస్తకాన్ని ఆయన చదివాడు. ఈ రచయిత దాదాపు 93 సంవత్సరాల వయస్సు కలిగిన అతి వృద్ధుడు కుల్వంత్ సింగ్ అనేటువంటి ఆయన. చదివిన తర్వాత కలాంకు ఒక ఆశ పుట్టింది, ఈ రచయితను నేను స్వయంగా చూడాలి, ఈ సిక్కుల చరిత్ర రాసినటువంటి ఆ కుల్వంత్ సింగ్ను నేను స్వయంగా చూచి ఆయనతో మాట్లాడాలని ఒకరోజు ఫోన్ చేశాడట. అయ్యా, మీతో రాష్ట్రపతి కలవాలని ఆశపడుతున్నాడు, మీకు ఎప్పుడు వీలైతుందో అపాయింట్మెంట్ ఇవ్వండి, రాష్ట్రపతి అప్పుడు వచ్చి కలుస్తాడు అని ఫిబ్రవరి 2వ తేదీన 2007 కాల్ చేశాడంట, డేట్తో సహా. ఆ రాష్ట్రపతి భవనం సంబంధించిన అఫీషియల్స్, అయ్యా కుల్వంత్ సింగ్ గారు, రాష్ట్రపతి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు ఎప్పుడు వీలవుతుందో
మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో మీ అపాయింట్మెంట్ టైం చెప్తే రాగలడని. కానీ ఈయన నమ్మలేదు, ఆశ్చర్యపోయినాడు. ఇది జరగదండి. ఒక రాష్ట్రపతి నన్ను తీసుకురమ్మంటాడు కానీ ఆయన గెలవడం ఏంటి? ఒక రాష్ట్రపతి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావడం ఏంటి? ఇది ఫేక్ కాల్ అండి, ఇది నేను నమ్మను, ఈ కాలు ఒరిజినల్ కాదు అని అనుకున్నాడట. కానీ మళ్ళీ ఫోన్ చేశారు, లేదండి వాస్తవంగా వస్తున్నామన్నప్పుడు ఆయన ఉక్కిరిబిక్కిరై అదే ఫిబ్రవరి నెల 2007 9వ తేదీన ఆయన ఇంటికి వెళ్ళాడట. ఆయన ఎదురుగ్గా కూర్చొని ఆయన రాసిన సంగతుల మీద ముఖాముఖిగా మాట్లాడి తనకుండే సంశయాలను తీర్చుకున్నాడట. అప్పుడు ఆ రచయిత అన్నమాట, నేను ఊహించలేదు, ఇది అసంభవం అనుకున్నాను. ఒక రాష్ట్రపతి నాతో వ్యక్తిగతంగా కలిసి నాతో మాట్లాడతాడని నేను అనుకోలేదు అనుకున్నాడు. కానీ అది సాధ్యమైంది. అలాగైతే ప్రభునందు ప్రియులరా, మనం ఆయన అద్భుతమైన సృష్టిని చూస్తూ ఆ సృష్టిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ దేవుని నేను చూడాలి, ఆ దేవుని నేను దర్శించుకోవాలి, ఆ దేవుణ్ణి నేను చూడాలన్న ఆశ ఉంటే, నీకున్న తీవ్రమైన ఆశ దేవుడు నీకు నాకు కూడా తీరుస్తాడు. కానీ మనకు ఆశ లేదు, ఇది అసంభవం. ఆయన నా దగ్గరికి ఎట్లా వస్తాడు అంటే, ఆయన ఎవరితోనైనా మాట్లాడగలడు. మోషేకు ఆ భాగ్యం దొరికింది కదా. ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. నమ్మడం లేదా మనం? మరి నీతో నాతో ఎందుకు మాట్లాడడు అంటే, మనకు ఆ జ్ఞానం ఉండాలి, నా దేవుణ్ణి ప్రత్యక్షము చేసుకునే జ్ఞానం. ఒక మాట యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11, 12. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, నేనే దేవుడను, తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న దేవుడు. ఏమంటున్నాడు? నేనే అంటున్నాడు. ఇది చాలా మందికి, లోకానికి నచ్చదు. దేవుడు తన్ను తాను నేనే అని అనడం ఏంటి అని. ఇప్పుడు మనం ఎవరైనా కొత్త ఇంటికి పోయినాం అనుకోండి, కొత్త ఇంటికి పోయి తలుపు తట్టినాం. తలుపు తడితే లోపల ఉండేవాళ్ళు ఎవరు అని అడుగుతారు. అప్పుడు బయట వారం అయితే ఏమంటాం? నేనండి వెల్దుర్తి నుంచి వచ్చాను, నా పేరు జోసఫ్ అంటారు, నేను సార్ను కలవాలని వచ్చినానని చెప్తారు. ఇంటి యజమాని అయితే ఏమంటారు చెప్పండి? తలుపు కొట్టినాడైతే ఎవరండి అంటే నేనే అంటాడు. నువ్వేంటే ఇంకా బాగుండదు. మళ్ళా యజమాని కాబట్టి ఏమంటాడు చెప్పండి? ఎవరండి బయట అంటే నేనే అంటాడు. ఆ మాటలోనే తలుపు తీసేస్తారు కదా. ఆ హక్కు ఎవరికి ఉండదు. బయట వాళ్ళు అయితే పరిచయం చేసుకోవాలా, ఎవరండి మీరు, ఎందుకు వచ్చినారు, ఏ ఇంటికి వచ్చినారు అని. కాబట్టి దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానం నేనే అన్నాడు. అందువల్ల మొదటి జ్ఞానం ఏంటంటే, నేను ఆ దేవుణ్ణి చూడాలి, ఆ దేవుణ్ణి చూడాలి. ఆయన నీకెలా కనబడతాడో అది నీ అనుభవం, వ్యక్తిగత అనుభవం. దేవుడితో నేను మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఇదొక జ్ఞానం. దేవుణ్ణి గూర్చిన తపన ఇట్లా ఉండాలి. మొట్టమొదట ఇంత గొప్ప దేవుడు అర్థమైన తర్వాత ఎవరికైనా కలిగే అనుభవం ఇదే కదా. ఆ దేవుణ్ణి నేను చూడాలి, ఆ దేవునితో నేను మాట్లాడాలి. ఈ జ్ఞానము కాకుండా ఇంకా వేరే ఎన్ని జ్ఞానాలు ఉన్నా అవి తర్వాతనే. ఒక గొప్ప వ్యక్తిని గురించి విన్నప్పుడు ఆ వ్యక్తి చేసిన, ఇప్పుడు ఇక్కడ ఒక తెర ఉందనుకోండి, నేను కనపడడం లేదు, మాటలు మాత్రం వినబడుతున్నాయి, మాటలు వింటున్నారు, కానీ మీలో కలిగే ఆశ ఏంటి? ఎవరబ్బా మాట్లాడేది, ఎవరు మాట్లాడేది? ఆయన్ను చూడాలా, ఆయనతో మాట్లాడాలా అనుకోమా? అలాగైతే దేవుణ్ణి గురించి మనకు ఉండాల్సిన మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే, ఆ దేవుణ్ణి నేను చూడాలి, ఆ దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. మోషే ఆశ కూడా అదే కదా. మోషే ఏమని ఆయన కోరిక? దేవా ఒక్కసారి నేను నిన్ను చూడాలి. ఆశని ఎవరైతే తప్పుపట్టలేరు కదా, దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఆశ. కాబట్టి ఇది మనకు ఉండాల్సిన మొట్టమొదటి జ్ఞానం. దేవుణ్ణి ప్రత్యక్షపరచుకునే జ్ఞానం, దేవుణ్ణి చూచే జ్ఞానం, దేవుని మాటను స్వయంగా వినే జ్ఞానం. కాబట్టి ఇది మొదటిది. రెండవది చూద్దాం రండి. రెండవ జ్ఞానం, మనము దేవుని గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానములో రెండవ జ్ఞానం దినవృత్తాంతముల 2వ గ్రంథములోనే 30వ
అధ్యాయములో 22వ వచనాన్ని చూద్దాం. 30వ అధ్యాయం 22వ వచనం. యెహోవా సేవయందు చాలు. అక్కడ ఏం రాయబడింది? యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో అన్నాడు. యెహోవా సేవయందు నేర్పరులు అంటే దేవుని సేవ చేయాలి అంటే దేవుని సేవను గూర్చిన జ్ఞానం మనకుండాలి. రెండవ జ్ఞానం ఏంటంటే దేవుని సేవను గూర్చిన జ్ఞానం. దేవుని సేవ ఏంటో తెలియకుండా దేవుని సేవ ఏం చేస్తాం? నేటి దినాల్లో లోకములో మత పిచ్చి కలిగిన వారు దేవుని పేరున మనుషులు కూడా చంపుతున్నారు. అలా చంపడం మేము దేవునికి సేవ చేస్తున్నామని వారు అనుకుంటున్నారు. కానీ అది సేవనా? దేవుని సేవ చేసే వారికి దేవుని సేవను గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని సేవ చేయాలనుకున్న మనకు దేవుని సేవ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది ఆ సేవను గూర్చిన జ్ఞానం. ఇది రెండవది. దీన్ని సపరేట్గా మళ్ళీ నేర్చుకోబోతాం నెక్స్ట్ సెషన్లో. కాబట్టి అంత మాత్రమే రాసుకోండి. దేవుని సేవను గూర్చిన జ్ఞానం. మళ్ళీ దేవుని సేవ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మళ్ళీ నేర్చుకుంటాం. కాబట్టి ఒకటి, ఆ దేవుణ్ణి ప్రత్యక్షము చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలా ప్రతి బిడ్డకు. రెండవది, దేవుని సేవ చేయాలి అంటే ఆ దేవుని సేవ గుర్చిన జ్ఞానం ఉండాలి. మూడవ దానికి రండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం చాలు. వారు అన్నారు ఏమని? నీ మార్గములు గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదన్నారు. కానీ మనకు అక్కర. వాళ్ళెవరు? భక్తిహీనులు, మనం భక్తులం. భక్తిహీనులు అన్నారు, దేవా నీ మార్గాలను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు పో అన్నారు. కానీ మనం భక్తులముగా మనకుండాల్సిన మూడవ జ్ఞానం ఏంటి చెప్పండి? దేవుని మార్గములను గూర్చిన జ్ఞానం ఉండాలి. దేవుని మార్గాలు, దేవుని త్రోవలు, దీని మీద నీకెంత జ్ఞానం ఉంది? దేవుని మార్గాల మీద మనకుండే జ్ఞానం ఎంత? దేవుని మార్గాలు. ఒక మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9 గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే, ఈ వచనాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మీ మార్గములు నా మార్గాలు, మీ మార్గాలు నా మార్గాలు పోల్చి చెప్పి దేవుడు ఇలా అన్నాడు, మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు భిన్నమైనవి. ఒకటే పదం, భిన్నమైనవి అంటే మీలాంటివి కాదు. నా మార్గాలు మీ మార్గాల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, ఇవి భిన్నమైనవి. దేవుని మార్గాలు ఖచ్చితంగా తెలుసుకుంటేనే అర్థమవుతాయి. లోకపు మార్గాలు మనకు బాగా పరిచయం. ఎన్ని మార్గాలు ఉంటాయో ప్రతి ఒక్కరికి చూడండి, ఒక్కొక్క దానికి ఇన్ని మార్గాలు పెట్టింటారు. ఏదన్నా కానీ ఆ ఉద్యోగం సంపాదించుటకి ఇన్ని మార్గాలు, అన్ని మార్గాలని. కానీ దేవుని పిల్లలకు దేవుని మార్గాలు తెలుసా? దేవుని పిల్లలకు దేవుని మార్గాలు తెలుసా? సంతానము హెడ్డింగ్ పెట్టినామనుకోండి, లోకపు మార్గాలేంటి, దేవుని మార్గాలేంటి? వివాహము, దేవుని మార్గాలేంటి, లోకములో ఉండే మార్గాలేంటి? సంపాదన, లోక మార్గాలేంటి, దేవుని మార్గం ఏంటి? ప్రతి దానిలో దేవుని మార్గాలు ఉన్నాయి, దేవుని మార్గాలు ఉన్నాయి. మనము యేసు ప్రభు నమ్మకముందు ఒక ఆమె నా యొద్దకు రండి, మీ భారాన్ని తీసివేసి మీకు విశ్రాంతిని ఇస్తాను అంటే ప్రభు నమ్ముకుంది. సంవత్సరం తర్వాత, అయ్యా ఈ మాట నమ్మి నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నిజంగా నాకు నా భారం పోవడం లేదు, విశ్రాంతి అంతకన్నా రాలేదు, నెమ్మది రాలేదు, కారణం ఏంటి? ఆయన మాట తప్ప అంటే ఆ వ్యక్తి అడిగాడు, అమ్మా సంవత్సరం కిందట నువ్వు ఏ మార్గాల్లో నడుస్తున్నావో ఇప్పుడు అవే మార్గాల్లోనే నడుస్తున్నావు.
తేడా ఒక్కటే, యేసు ప్రభువుని నమ్ముకున్నావని తప్పితే గతములో ఏ మార్గాల్లో నువ్వు నడుచుకునేదానవో ఇప్పుడు అవే మార్గాల్లో నడుచుకుంటున్నావు. కాబట్టి నీకు నెమ్మది కలగదు. నెమ్మది కలగాలంటే నీ మార్గాలు విడిచిపెట్టి దేవుని మార్గాల్లో నడవాలి. నీ ఇంతకు ముందున్న మార్గాలు విడిచిపెట్టి దేవుని మార్గాల్లో నడిచి చూడు. నెమ్మది రాకపోతే అడిగి చూడు. నువ్వు నీ సొంత మార్గాల్లో నడుచుకొని నాకు నెమ్మది లేదంటే ఎవడేం చేయగలరు? సొంత మార్గం, ఉద్యోగం రాలేదని, ఎలా అయినా ఉద్యోగం పొందాలని, 10 లక్షలు కడితే ఉద్యోగం వస్తుందని లోకంలో ఎవడో ఒక మార్గాన్ని చూపించినాడు. పోతపైన 10 లక్షలు 2 ఏళ్ళు ఉద్యోగం రాలేదనుకుంటే ఆ జీతం అడదగలగడితే అయిపోయాయి. ఆ మార్గంలో నిన్ను బాగా మోటివేట్ చేసినాడు. నిజానికి నీ దగ్గర 10 లక్షలు లేవు, నీకుండే ధైర్యం తర్వాత తీర్చుకుంటావని మొండి ధైర్యంతో అజ్ఞానముగా ఏదో అప్పు తెచ్చినావు, ఆడ కట్టినావు. కానీ ఆ డబ్బు రాలేదు, ఉద్యోగం రాలేదు, వాడెవడో నిన్ను మోసం చేసినాడు. ఇప్పుడు ఆ ఉండే నెమ్మది కూడా పూర్తిగా పోయి మరింత కూరుకుపోయి చచ్చిపోదామన్న స్థాయికి వచ్చావు. ఇది దేవుని మార్గమేనా? దేవుడు ఇట్ట చెప్పినాడా? ఉద్యోగం రాకపోతే 10 లక్షలైనా పెట్టి ఉద్యోగం తెచ్చుకోమని, ఇది దేవుని మార్గమా లేకపోతే ఈ మనిషి మార్గమా? దేవుని మార్గం ఒకటే, కష్టపడి చదవడం, పరీక్ష రాయడం, దేవుని చిత్తమైతే దేవునికి ఇష్టమైతే ఉద్యోగం ఇస్తాడు, లేకపోతే మరొక జీవనోపాధి కొరకు మరొక పని చేయడమే, అంతే. ఇంతకు మించి వేరే మార్గాలు ఉండవు. కానీ లోకస్తుల దగ్గరికి వెళ్ళి ఆ మార్గాల్లో ప్రయాణం చేసి ఎన్ని పోగొట్టుకుంటున్నాం తెలుసునా? ఎన్ని పోగొట్టుకుంటున్నాం. ఉద్యోగం అంటే పనే కదా. నిజంగా పని చేయడానికి నీకు ఇష్టం ఉంటే నిరుద్యోగం ఉందా ఈ లోకంలో? అసలు లేదు. నిరుద్యోగం అస్సలు లేదండి. పని చేసేవానికి నిరుద్యోగం ఎక్కడ? ఒక గౌండా ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక గౌండా, అది వాడి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నాకు వీలు కాదండి, నేను రాలేనండి అంటే. కాకపోతే మన దృష్టి వేరు. పని అంటే అట్టటి పనులు కాదు, కూర్చున్న జీతం ఇచ్చే పని కావాలి. అది గవర్నమెంటే. మళ్ళా అది దాంట్లో ఉండే దాన్ని బట్టి మనకు ఇవి పనులుగా అనిపించవు. దేవుని మార్గాలు మన మార్గాలకు చాలా భిన్నమైనవి. దేవుడు నడిపించే త్రోవ. ఒకసారి రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు ఎంతో అశక్యములు. దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యములు గంభీరమైనవట, ఆయన తీర్పులు శోధించటానికి అశక్యములు అని చెప్తూ మార్గాల గురించి రాసినాడు. ఏం రాసినాడు? ఆయన మార్గములు అగమ్యములు. ఒకటేసి కిందేమన్నాడు? అడుగుజాడలు పట్ట నశక్యం. అడుగుజాడను పట్టడానికి వీలైతుందా? దేవుని అడుగుజాడ. ఒక మనిషిని 4 రోజులు ఫాలో అయినామంటే చాలు. ఇడు సాయంత్రం ఆడిపోతాడు, పొద్దున ఆడి ఏం తింటాడు, ఈ హోటల్ కట్టి టీ తాగుతాడు, అడుగుజాడలు గుర్తుపట్టవచ్చు. సాయంత్రం అంటే ఖచ్చితంగా దొరుకుతాడు. 4 నాళ్ళు పోతే చాలు. 4 రోజులు వెనకమ్మడి పోయినామంటే ఒకని అడుగుజాడలు బాగా గుర్తుపట్టవచ్చు. కానీ దేవుని అడుగుజాడలు గుర్తుపట్టగలిగిన జ్ఞానం మనకుందంటే లేదు. ఇది కాబట్టి ఇలా చేసినాడు. మరి ఈడెందుకు ఇట్లా చేయలేదు? దేవుని యొక్క మార్గము అర్థం కాదు. యోసేపును ప్రధానమంత్రి చేయటానికి ఆయన నడిపించిన త్రోవ ఒక రకమైనది. ఆయన నడిపించిన త్రోవ మొదట్లో ఇంటిలో నుంచి బయటికి వచ్చినాడు, గుంటలో పడ్డాడు, గుంటలో నుంచి వ్యాపారస్తుల చేతిలో పడ్డాడు, మళ్ళీ అక్కడి నుంచి పోతీఫర్ ఇంటిలో నుంచి జైలు, ఇంటి నుంచి సింహాసనం, ఎన్ని మార్గాల గుండా తీసుకుని వెళ్ళాడంటే. ఎందుకు ఈ మార్గాలంటే మనం దేవుని యొక్క అడుగుజాడలను పట్ట అశక్యం, మనకు చేత కాదు. దేవుడు నిన్ను ఎందుకు ఈ మార్గంలో నడిపిస్తున్నాడో మనం వివరించటానికి చెప్పటానికి మనకు చేత కాదు. అందుకే ఆయన మార్గాలు, ఆయన మార్గము గురించిన జ్ఞానం దేవుని పిల్లలకు బాగా తెలియాలి. ఇందులో నేను సంపాదించటానికి దేవుడు అనుమతించే మార్గాలేంటి? దేవుని మార్గాలు ఏం చెప్తాయి? అబద్ధము చెప్పి సంపాదించరాదు, మోసము చేసి సంపాదించరాదు, అన్యాయము చేసి సంపాదించరాదు. ఇంకా దేవుని మార్గం ఒకటే, ఏ కష్టము చేసినా వానికి లాభమే కాదు. కష్టపడ్డం తప్ప వేరే మార్గం ఏముంది? దేవుని మార్గం చక్కగా
వంకని మార్గాలు, స్ట్రైట్. మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏమి చెయ్యాలి? పక్కనోన్ని అడిగి చూడు. తెచ్చుకోవాలంటే ఏం చేయాలిరా? జిరాక్స్ చేసుకోవాలా? మైక్రోలో జిరాక్స్ చేసుకుంటే వాడు చెప్పే మార్గం అది. ఇంకొకడు అంటాడు, అదేం లేదు లేరా, ఇప్పుడు డివైసెస్ వచ్చినాయి కదా, బ్లూటూత్ అట్లాంటివి, ఆ జ్ఞానం చూసి ఆశ్చర్యపోతుంటారు వినేవాళ్ళే. పోలీసులు పట్టుబడినప్పుడు యాడబెట్టుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి కంట్రోలింగ్ పవర్ పెట్టాడంటే, ఇవన్నీ లోకములో 14-15 మార్గాలు చూపిస్తారు. దేవా, నేను మంచి ర్యాంకు సంపాదించాలంటే నీ మార్గం ఏంటి ప్రభు అంటే కష్టపడి చదువుకోవడమే. ఇంకంతకంటే ఏ మార్గం ఉంది చెప్పండి? దేవుని మార్గం ఏముంటుంది? కాపీ కొట్టడమైన మార్గం కాదు, క్వశ్చన్ పేపర్ను లీక్ చేయడమైన మార్గం కాదు. ఇవి దేవుని మార్గాలు కాదు. మనం ఈ మార్గాల్లో ప్రయాణిస్తాం, చివరికి నెమ్మదిని పోగొట్టుకుంటాం. పాస్ అయినా కానీ లాభంలే. పాస్ అవుతాం అనుకోండి, ఏం లాభం? ఒక చోట ఇలాగే జరిగింది. జేఈఈ కదా, ఇంజనీరింగ్ వాళ్ళు రాస్తారు కదా. ఒక పల్లెటూరు అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది. అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఎవరికి సాధ్యం కాని ఇన్స్టిట్యూషన్లో, ఐఐటీలో సీట్ వస్తుందంట ఆ ర్యాంకుకు. వాళ్ళమ్మ నాయన చాలా సంతోషించినారు. చివరికి వాడు ఏమంటున్నా అంటే, నేను చేరను అంటున్నాడు. ఏరే పనికి మళ్ళోడా, సీటు కోసం అల్లాడి వస్తూ ఉంటే ఎన్ని మార్కులు వచ్చినాయంటే, అవి నా మార్కులు కాదంటున్నాడు వాడు. అవి నా మార్కులు, అసలు నాకు లెక్కలే రావంటున్నాడు. లెక్కలు రావడానికి ఇంత ర్యాంక్ ఎట్టొచ్చాయంటే, వాడు ఎవడో పక్కన ఉన్నాడంట, మొత్తం ఎత్తుకొని రాసినాడంట. చూసుకుంటా అదే పని అంటో చూడండి. వాడు వాడు ఓపెన్గా చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్పినంటే, నువ్వన్నా కౌన్సిలింగ్ సార్, వాడు ఖచ్చితంగా చేరేటట్టు అని. ఆ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడో అస్సాంలోనో యాడో, వీడు చూస్తే నేను చేరను, నాకు లెక్కలు రావు. మరి లెక్కలు రాకపోతే ఈ ర్యాంక్ ఎట్టొచ్చంటే, ఇది నా సొంత ర్యాంకు కాదు, చూసి వచ్చిన ర్యాంకు, నేను ఆడిపోతే ఆత్మహత్య చేసుకునేది గ్యారెంటీ. మీరు చేర్పించినారంటే నాకు లెక్కలు రావు. లేదా సంవత్సరానికైనా అడ్జస్ట్ అవుతావుంటే, సంవత్సరం కాదు 10 ఏళ్ళైనా రావు, నాకు తీసివేతలే రావు. పైన సున్నాలుండి కింద పెట్టినాడంటే ఇంకా తీసివేతలే రాక ఇటుకుండా. అంటే వాడు పాస్ అయినా కానీ, వేరే మార్గంలో పాస్ అయినా కానీ ఆ చదువును చదవడానికి ఇష్టపడ్డాను. ఇది మంచిదే కదా. నాకు చేతగానప్పుడు నేను ఫెయిల్ అయినందువల్ల నాకేమైనా నష్టం జరుగుతుందా? నా స్థితి నాకు అర్థమవుతుంది. నాకు దేవుడిచ్చిన సామర్థ్య ప్రకారం నేను పనిచేసుకుంటాను నెమ్మది కదా. అట్లా కాకుండా అక్రమంగా, అన్యాయంగా వేరే మార్గంలో మనకు లేనిది ఉన్నట్టుగా చూపించుకొని అక్కడి పోయి ఆ పని చేయలేక అవమానం పొందుతూ రోజు ఏడ్చుకుంటూ పనిచేసే బదులు ఏది మంచిది? దేవుని మార్గాలు మనకు నచ్చవు. కాపీ కొట్టొద్దంటే, కాపీ కొట్టకుండా ఎవరు ఉంటారు సరే కాలంలో? అట్లా కాపీ కొట్టకుంటే మనకేడ మార్కులు వస్తాయి? అరే రాకున్నా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలే, నువ్వు కనిపిస్తావు కదా. ఇట్లా కాపీ కొట్టడం ద్వారా నీ సామర్థ్యం కనపడదు. పైపెచ్చు నేను ఎక్కువ ఊహించుకొని అక్కడికి పోయిన తర్వాత ఇబ్బంది పడతారు కదా. అందుకే దేవుని మార్గాలు చాలా భిన్నమైనవి. ఆయన మార్గాల్లో వంకరతనం ఉండాలి, స్ట్రైట్గా ఉంటాయి. ఒకటే ఒక మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మార్గం చదువులో పోయినా ఆయన మార్గం ఒకటి, దేంట్లోనైనా సరే ఆయన మార్గం స్ట్రైట్గా ఉంటుంది. కానీ లోకంలో మనం చూసే మార్గాలు చాలా వంకరటింకరగా ఉంటాయి. అందుకే మానవుల మార్గాలు ఎట్లుంటాయంటే, ఓసారి యూదా పత్రికలో కదా, చూడండి ఆ మాట గుర్తు చేసుకుందాం. 11వ వచనం, యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, పరిగెత్తిరి. చాలు, ఒక మాట వినండి. వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే, కయీను మార్గములో నడుచుకునే వారికి, బిలాము నడుచుకునే వారికి, కోరహు మార్గం. ఇవి మానవుల మార్గాలు. కయీను మార్గం ద్వేషించే మార్గం, తమ్ముడిని అపార్థం చేసుకొని చంపేంత వరకు వెళ్ళిన ద్వేషం. లోకములో ఈ మార్గంలో ప్రయాణించేవారు లేరా?
ఎంత ద్వేషం తెలిసిన, ద్వేషించే మార్గంలో దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆయుష్కాల దినాల్లో సగం దినాలు ద్వేషించడానికి సరిపోయాయి. కానీ దేవుని మార్గం ప్రేమించమంటే ఇష్టం ఉండదు, ద్వేషించమంటే నచ్చుతుంది. వాంతేందిరా నువ్వు మాట్లాడేది, ఎవడు వాడు నీకేం చేసినాడో తెలుసా, దేవుని మార్గం అంటే అంటుంటుంది. సరే ఏం చేస్తే ఏం లేరా, ప్రేమించు అంటుంది. కానీ ఆ మార్గం మనకు నచ్చదు. వాని అంతు చూడు, వాని కథ చూడు, వానికి అనుభవించాలి అని చెప్పింది అనుకోండి, మనం బాగా మోటివేట్ అవుతాం. చాలామంది కయ్యను మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇక బిలాము అది తప్పు త్రోవనా సరైన త్రోవనా ఆలోచించకుండా బహుమానం ఇస్తే చాలు, గిఫ్ట్ ఇచ్చినారంటే చాలు, అది ఏ మార్గమైనా వెళ్తానంటే చివరికి ఆ గిఫ్ట్ వల్ల లాభం కంటే నష్టమే పొందుకున్నాడు. కాబట్టి గిఫ్ట్ ముఖ్యం కాదు సుమా. తప్పు త్రోవలో వెళ్తే 10 కోట్లు వస్తాయన్నా కానీ ఆ త్రోవలో వెళ్ళము. ఆ త్రోవ మనకు అక్కర్లేదు. 10 కోట్ల రూపాయలు వస్తాయన్నా కానీ. బిలాము త్రోవ లాంటిది. కోరహు తిరస్కరించు, తిరుగుబాటు చెయ్యి, ఎన్నాళ్ళు ఇట్లాగే ఉంటావు, తిరగబడు. చాలా మందికి ఇష్టమైంది ఇది, హీరోయిజం అనుకుంటున్నారు కదా. తిరుగుబాటు చేస్తే హీరోయిజం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది ధర్మమే అంటే అందరూ లోబడి ఉంటే మామూలే. ఎప్పుడోసారి బజార్లో నిలబడి రారా చూసుకుందామని వాళ్ళ నాయన అన్నాడు అనుకోండి, పక్కన పిల్లలకి ఇది హీరో అన్నమాట. ఇట్లా ఉండాలా? తిరగబడితే, తల్లిదండ్రులకు తిరగబడితే హీరో, ఉపాధ్యాయులకు తిరగబడితే హీరో, భర్తకు తిరగబడితే, ఇది తిరుగుబాటు మార్గం చాలా మందిని ఆకర్షిస్తుంది. కానీ దేవుని మార్గాలు నెమ్మది ఉంటాయి. అందువల్ల దేవుని పిల్లలకు ఏ జ్ఞానం ఉండాలి అంటే, ఒకటి ఎంత గొప్ప దేవుణ్ణి ప్రత్యక్షపరచుకునే జ్ఞానం ఉండాలి. రెండవది ఇంత గొప్ప దేవునికి సేవ చేసే జ్ఞానం ఉండాలి. మూడవది ఇంత గొప్ప దేవుని మార్గాల గురించిన జ్ఞానం మనకు ఉండాలి. ఎట్లొస్తుంది జ్ఞానం? ఎట్లొస్తుంది? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేవుడు బోధిస్తే తప్ప ఆయన మార్గాలు మనకు తెలియవు. ఇది ఒకటే సూత్రం చూడండి. దేవుని మార్గాలు మనకు తెలియాలంటే ఎవరు బోధించాలా? దేవుడే బోధించాలి. ఇప్పుడు మోషే అరణ్యములో ప్రజలు నడిపించుకుంటూ వెళ్తున్నాడు కదా. మోషే అరణ్యములు అన్ని తిరిగి వచ్చినాడా? గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేసాను. దేవుడు తెలియజేశాడు కాబట్టి మోషే ఆ మార్గంలో నడిపించినాడు. దేవుని మార్గాలు దేవుడు బోధిస్తే తప్ప తెలియవు. మరి ఎవరికి తెలుస్తాయి ఈ మార్గాలు? ఆయన దగ్గర కూర్చొని ఆయన బోధ వింటే తెలుస్తుంది. ఆ బోధ వినాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన సంఘానికి వెళ్ళాలి. ఆ దేవుని బోధ వింటే దేవుని మార్గం మనకు తెలుస్తుంది. ఒక్కొక్క దాంట్లో దేవుని మార్గం, దేవుని మార్గాల మీద మంచి జ్ఞానం కలిగిన వాడు ఈ లోకంలో ఎప్పుడు నెమ్మదిగానే ఉంటాడు. ఎన్నడూ టెంప్టుగాడు. నీ పక్కన 10 మంది పెద్ద బిల్డింగులు లేపినా ఈడు మాత్రం టెంప్టుగా. కారణం ఏంటంటే లోకం ఏమంటుందంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడ. అయిపోయా. కొంతమందికి పిచ్చి పెట్టినట్టు ఇల్లు కట్టాలరా. సామర్థ్యం ఉంటే కట్టుకోవడం తప్ప ఏమీ తప్పు కాదు. దాని ఏముందండి? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కట్టుకున్నా, నాకు ఇబ్బంది లేదు. కానీ నాకు సామర్థ్యం లేకపోయినా, అవసరం లేకపోయినా, అవసరానికి మించి ఇల్లు కట్టాలని కేవలం చూచుటకు తప్ప దానబోతులు నిలబడి బలగట్టినాడే, ఆ ఒక్క మాటకే ఇంత తిప్పలు. ఏమిలే, ఇట్లా చూస్తే నిలబడి అబ్బాబా ఏం కట్టినాడన్నా ఆ ఒక్క మాట కోసం, ఆ ఒక్క మాట రికార్డ్ చేసుకొని రోజు ఇంటుంటే అయిపోయా. అంత తిప్పలు ఎందుకు? మనిషికి ఇదే కావాలా, ఒక్క నిలబడబోయి ఏం కట్టినాడన్నా ఆ ఒక్క దానికోసం నీ జీవితం అంతా ఇంట్లోనే పెడతాడు. ఇంకా ఏంటికిలే, మొత్తం అప్పులు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి నాకు నెమ్మది లేదన్నా అంటే ఎవరు చేసినారన్నా? ఎందుకు నెమ్మది లేదంటే అదన్నా అప్పు తెచ్చిన, వడ్డీలు ఎక్కువైపోయినాయి, ఆదాయం తక్కువైంది, ఈ దేవునికి ఇచ్చేది కూడా ఆపేసినాను అంటే ఇవన్నీ ఎట్లొచ్చినాయన్నా? ఎందుకు ఈ అవలక్షణాలన్నీ అంటే ఒకటి ఇల్లు గట్టి చూడమన్నారు. ఎవరు చెప్పినారన్నా? దేవుడు చెప్పినాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆ ఇల్లు కట్టడంలో దేవుని మార్గాన్ని ఒక్కనాడన్నా ఆలోచన చేసావా? ఉన్నది బజార్లో లేవు కదా, ఇంట్లోనే ఉన్నాం కదా. అది ఏదైనా అద్దె ఇల్లైనా బాడి ఇల్లైనా
ఇంట్లోనే ఉంటాం కదా, నాకు సామర్థ్యం ఉంటే కట్టుకుంటాను, లేకపోతే లేదు. నా దేవుడు నాకు చెప్పింది ఇది, నేను ఇంతకు మించి ఎక్కువ చేయను అన్నావు అనుకోండి, నిన్నెవడు ఇబ్బంది పెడతాడు చెప్పండి? ఎవడు ఇబ్బంది పెట్టాడు కదా. అవసరం లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే అని పట్టుబట్టి చేసి ఇబ్బందుల్లో పడతాం. దేవుని పిల్లలే, నమ్ముకున్నవారే, కానీ దేవుని మార్గం తెలియక మొన్ననే ఒక చోట పోతే ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఆ పెద్ద సేవకుడు మా చిన్న ఆయన్నే సార్, కొడుకు పుట్టని అని 6 మంది ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టినాడు, ఆయన్నేమో ఇద్దరికే ఆపరేషన్ చేయించుకున్నాడు, మమ్మల్ని గబ్బు లేపినాడు. ఏమంటే కొడుకు లేకపోతే ఎట్లా, ఉన్ని లేరా అని 6 మంది ఆడపిల్లల తర్వాత నేను ఒక్కని పుట్టిన 6 మంది, వాళ్ళకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు. పండగకు పిలుద్దామంటే వాళ్ళు వస్తే నాకు నెమ్మది ఉండదు, నేను పిలిచకపోతే వాళ్ళకు నెమ్మది ఉండదు. ఏమి బాధ సార్ ఇది. ఆయన్నే చెప్పినాడు, ఆయన మాత్రం ఇద్దరికే చేసేసుకున్నాడు. అంటే నిజమే, సంతానం విషయంలో ఎవడు చెప్పిన మాట కొడుకే పుట్టేంతవరకు అని. ఇదైతే దేవుడు చెప్పలే, దేవుడైతే చెప్పలేదు. కానీ ఎందుకు చెప్పినారంటే మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు. పున్నామ నరకం నిజంగా మనకు పుట్టిన పుత్రులు ఎవరు పున్నామ నరకం తప్పించడు, నరకంలోకి వస్తున్నారు. ఇంకా మీరు ఎవరినన్నా చూడండి, నరకాన్ని నుంచి తప్పించేంత పుత్రులు ఉండరా ఎవడన్నా? ఇంతమంది పుత్రులను చూస్తున్నాం కదా, నరకంలోకి తోషతోనే. కానీ దేవుడు ఉపయోగించిన కుమారుడు తల్లి తండ్రికి పుట్టిన కుమారుడు కాదు. యెషయా గ్రంథంలో ప్రవచనం రాశాడు కదా యెషయా ద్వారా, 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఆ పదాలు చూడండి, గ్రామర్ మిస్టేకా ఏమన్నా? నాకు శిశువు పుట్టిన అనాలి, కానీ మనకేంటి? మనకెంతమంది పిల్లలు అని అడుగుతారా? అటు అడగరు కదా. నీకెంతమంది అంటారు, నాకెంతమంది పిల్లలు అంటారు, నీకెంతమంది అంటే బహువచనం ఉంది ఇక్కడ. మామూలుగా అయితే నాకు కుమారుడు అనుగ్రహించబడేను అట్టు ఉండాలా. మనకు అంటే అందరి కొరకై అనుగ్రహించబడిన ఈ కుమారుడు మనకు పుట్టాలి. ఈ కుమారుడు, ఈ లోకం చెప్పేటువంటి ఈ పుత్రులు కాదు. ఒకవేళ పుత్రుడు పుట్టకపోతే నరకానికి పోతాడంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకంటే ఇచ్చేది ఆయనే కదా. ఒకనికి ఇవ్వలేదంటే దేవుడు అన్యాయం చేసిన వాడు అవుతాడు కదా. ఈ జ్ఞానము లేక ఆ పుత్రుని మీద మనసు పెట్టుకొని ఎంత సొంత మార్గాల్లో ప్రయాణం చేసి ఎంత కూరుకుపోతున్నారో తెలుసా. అందువల్ల ఆ పుత్రుడు కాదు, లోకానికి అంతటికి అనుగ్రహించబడిన కుమారుడు పుత్రుడు యేసు ప్రభు. ఆ ప్రభు మన హృదయంలో పుడితే మనకు మోక్షం. కానీ ఈ కొడుకు కాదు సుమ. భార్యాభర్తల కలయిక వల్ల దంపతులకు పుట్టిన కుమారుడు మనకు మోక్షాన్ని ఇవ్వడు. దేవుని కుమారుడు మనకు మోక్షాన్ని ఇస్తాడు. ఆ కుమారుడు మన హృదయంలో పుట్టాలి. అందుకే ఈ లోకపు మార్గం అట్లా మైండ్ ఫిక్స్ చేసి కొడుకు లేకపోతే ఎట్లా అట్లా కొంతమంది అదేదో కోట్ల రూపాయల ఆస్తి పంచిపెట్టడానికి కూడా ఇబ్బంది అన్నట్టుగా ఒక ఆమె, లేకపోతే ఎట్లా సార్ ఆస్తికే, ఈమెకి ఎంత ఆస్తి ఉంది అని చూస్తే ఈ తాకుల దడి కొట్టం ఇంకా తెగ బాధపడిపోతుంది. ఇంత ఆస్తి ఎవరికి వంచాలా అన్నట్టు. అబ్బో, అందుకే కొడుకు కోసం చూస్తున్నాం సార్. 4 పిల్లల్ని సంకలో పెట్టుకొని ఎవడన్నా దీనికి వారసుడు కావాలి కదా సార్ అన్న. ఈ వారసత్వం నిజంగా చాలా గొప్పది. దానికి తాళం కూడా లేదు, మళ్ళా ఆ ఇంటికి తాళం కూడా లేదు. ఏముంటుంది ఆ ఇల్లంతా కలిపితే? ఆమెకి ఎంత మైండ్ జ్ఞానం ఉందో చూడండి. వారసుడు కావాలా, ఈ ఇంటికి వారసత్వం ఎవరికి దిక్కుతుంది? చూడండి ఎట్లా అంటే ఈ లోక జ్ఞానం మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. దైవ జ్ఞానం విన్నారనుకోండి, వివాహము చేసుకునేంత వరకే మన పని, బహుమానం ఇచ్చేవారిది. గర్భఫలము యెహోవా ఇచ్చు, ఆయన బహుమానం ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, బిడ్డనిచ్చినా దేవునికి స్తోత్రం, కుమారునిచ్చినా దేవునికి స్తోత్రం. ఆ స్థాయికి ఎదగాలి ఒక బిడ్డను, ఆ స్థాయికి ఎదగాలి. ఎవరు దేని చేత ప్రభావితులు కాకూడదు. అయ్యా సంతానం అన్నది నాకు సంబంధం లేదు, దేవుడిచ్చే బహుమానం. ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఏమిచ్చినా ఆ బహుమానం కళ్ళకద్దుకుంటాను. నీకు ఏమన్నా బాధ ఉంటుందా? ఏం బాధ ఉండదు. సంతాన విషయంలో దేవుని మార్గం అర్థం కాలే, డబ్బు విషయంలో దేవుని మార్గం అర్థం కావాలే,
ఇంటి విషయంలో దేవుని మార్గం అర్థం కాలే, ఆ ఉద్యోగ విషయంలో దేవుని మార్గం అర్థం కాలే. పిచ్చి పట్టినట్టు నేను అదే ఉద్యోగం జీవితకాలం అంతా అయిపో చేసుకొని అది సాధించలేక, దేవుడి చిత్తానికి ఒప్పుకోలేక ఎంత నష్టపడుతున్నాం. అందుకే దేవుని మార్గాలు దేవుని దగ్గర కూర్చొని ఆయన బోధ విన్న వారికి మాత్రమే అర్థమవుతాయి. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఒక్కొక్క వారం, ఒక్కొక్క పూట, ఒక్కొక్క దైవ సేవకుడు ఒక్కొక్క సబ్జెక్ట్ని టచ్ చేస్తూ ఉంటే ఆ మార్గం మనకు అర్థమవుతుంది. మందిరానికి రాం, దేవుని దగ్గర ఆయన బోధ వినాం, ఎట్లా బాగుపడతాం? అందువల్ల మూడవ జ్ఞానం, ఏ జ్ఞానం ఉండాలి? దేవుని మార్గములు గుర్చిన జ్ఞానం. దేవుని మందిరానికి వెళ్తే దేవుని బోధ వింటే తెలుస్తుంది. ఇంకొక మాట 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములో నడుచుకొనుటకు ప్రార్థన చేస్తున్నాడు. నన్ను బ్రతికించు ప్రభువా అని. ఎందుకోసం? నాకు ఇష్టం వచ్చినట్టు తిరగడం కోసం కాదు ప్రభువా, నీ మార్గములలో నడుచడానికి. బతికితే ఇందుకోసం బతకాలి, లేకపోతే చచ్చిపోవడం మంచిది. దేవుని పిల్లలు దేవుని మార్గంలో నడవడం కోసమే బ్రతకాలి. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగాడు, అది వానికి న్యాయమే. మనకు న్యాయమా? ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత మళ్ళీ నాకు ఈ మార్గం ఇష్టమైంది అని నీకు ఇష్టమైన మార్గాల్లో నడవడానికి బ్రతకకూడదు. నరకములో పడ్డ ధనవంతునితో అబ్రాహాము చెప్పిన మాట, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు బ్రతికితే వెళ్ళేది అదే. కానీ నిన్ను పుట్టించిన వాని ఇష్టాన్ని గనుక్కో, నిన్ను కాపాడుతున్న వాని ఇష్టాన్ని గనుక్కో, నీ బ్రతుకుకు మూలమై ఉన్నవాని ఇష్టాన్ని గనుక్కో. ఎందుకు ప్రభువా నన్ను పుట్టించావు? ఎందుకు ప్రభువా నన్ను కాపాడుతున్నావు? ఎందుకు ప్రభువా నాతో మాట్లాడుతున్నావు? ఎందుకు ప్రభువా నన్ను పోషిస్తూ ఉన్నావు? ఎందుకు ప్రభువా? ఆ దేవుని ఇష్టాన్ని కనుక్కొని ఆయన ఇష్ట ప్రకారం బ్రతికించడు. అందుకే 1 ఆయన బోధ వినడం, 2 ప్రార్థన చేయడం. ఈ రెండింటి వల్ల దేవుని మార్గాలు మనకు తెలుస్తాయి. ఈ 2 లేకపోతే నీకు ఆ మార్గం తెలియదు. దేవుని దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంటే ఆయన మార్గాలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఏం చేయాలి? ఇది నేను వెళ్ళే మార్గం సరైనదేనా? ఇది 3వ జ్ఞానం. 4వది చూడండి, హబక్కూకు గ్రంథం 2:14లో, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, ఏలయనగా యెహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానముతో, ఇదొక జ్ఞానం. దేన్ని గూర్చిన జ్ఞానం? దేవుని మహాత్యమును గూర్చిన జ్ఞానం. దేవుని మహాత్యము ఎంత గొప్పదో దేవుని బిడ్డలు ఎరిగి ఉండాలి. ఆయన గొప్పతనం, ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవుని యొక్క గొప్పతనం, యేసు ప్రభు యొక్క గొప్పతనం, ఆయన మహాత్యం ఏంటో నీకు తెలుసా? జ్ఞానం. అందుకే మనం చదువుకున్న ప్రవచనములోనే మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు, శిశువు అనుగ్రహించబడినది కదా. ఆయనకు పేరు, ఎన్ని పేర్లు ఉన్నాయి అక్కడ? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని అతనికి పేర్లు పెట్టబడును అని ఉంది అక్కడ. మరి 5 అన్నప్పుడు పేర్లు ఉండాలి కదా. ఒక పేరు అయితే పేరు పెట్టబడును అనొచ్చు. 5 పేర్లు కూడా ఒక్కరికే సంబంధం. అందుకే 5 నామాలు ఒకరికే. ఆశ్చర్యకరుడు యేసయ్య లోకానికి ఒక వింత, ఒక ఆశ్చర్యం. ఏ కోణములో చూసినా ఆశ్చర్యమే. ఈ కోణంలో కాదు, నువ్వు ఏ వైపు చూడండి, జన్మ. అందరూ పుట్టినట్టుగా పుడితే ఆశ్చర్యం ఏముంది? ఎవరన్నా ఇంట్లో ఒక బిడ్డ పుట్టినాడు అనుకోండి, బిడ్డ పుట్టినాడని ఎగురేసుకుంటూ వస్తారు బయటికి. అందరూ పుట్టినాడు, అదేం పెద్ద సంగతే, పెద్ద ఆశ్చర్యం ఏముంది? అయితే సిజరీన్, లేకపోతే నార్మల్ డెలివరీ. అట్ట కాకుండా ఒక కన్యక గర్భవతి అయి ఆమె ద్వారా కలిగిన శిశువుగా లోకంలో ఆశ్చర్యం. ఆయన జన్మనే ఆశ్చర్యం, భిన్నమైనది. ఈ లోకంలో ఎంతమంది జన్మించారో అన్ని జన్మల కంటే భిన్నమైనది కాబట్టి ముక్కున వేలేసుకుంటారు. ఆయన జన్మ ఆశ్చర్యం.
అక్కడికి మరియమ్మని ఆశ్చర్యపోయింది. నేను కన్యకను కదా, ఇదిలాగు జరుగును పురుషుని ఎరగందాని. వివాహమైతే వివాహిత గర్భవతి కావడం సామాన్యమే. వివాహము కాకపోయినా పురుషునితో ఉండే వల్ల గర్భవతి కావడం సహజమే. కానీ ఇదేలాగు జరుగును? ఆయన జన్మ ఆశ్చర్యం. రెండవది ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఇంతమంది మేధావులు పుట్టినారు ఈ భూమి మీద, కోట్ల కొలదిగా పుట్టి చనిపోయినారు కదా మేధావులు, ఫేమస్ పర్సనాలిటీస్. ఎవ్వరు అనని మాట ఒక్క యేసయ్య మాత్రమే అన్నాడు. ఎవరిని చరిత్ర పుటలు తిరిగేయండి, ఎవరన్నా అనింటే చెప్పండి, నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించగలడంటే పాపము లేని జీవితాన్ని జీవించిన ఏకైక వ్యక్తి యేసుప్రభు. అందులో ఆశ్చర్యం కదా? అందరు అట్లా బ్రతికితే ఏముంది చెప్పండి? ఇప్పుడు పాపం చేసేవారి మధ్యలో పాపం చేస్తూ బ్రతకడం ఏం ఆశ్చర్యం? నువ్వు ఒక్కడివే అయితే అందరు చేస్తున్నారు, కానీ పాపము లేకుండా బ్రతికిన వాడు యేసయ్య కాబట్టి అది ఆశ్చర్యం. ఆయన మరణం ఆశ్చర్యమే, పాపుల కొరకు ప్రాణం పెట్టడం. ఆయన సమాధి ఖాళీగా ఉండడం ఆశ్చర్యమే, మరణం బంధించలేకపోయింది. ఆయన పునరుత్థానము ఆశ్చర్యమే, ఆయన ఆరోహణము ఆశ్చర్యమే. ఏ కోణంలోనో చూడండి ఆయన ఆశ్చర్యమే. ఆయన మహత్యం ఎంత అర్థమైతే ఎంత హృదయం ఉప్పొంగుతుంది. నేను నమ్ముకున్న దేవుడు ఇంత ఆశ్చర్యకరుడు కదా. ఆయన అందరిలాంటి వాడు కాదు సుమా, అందరిలో కలిసిపోడు. అందుకే లోకము ఎందరినైనా కౌగలించుకుంటుంది కానీ యేసయ్యను మాత్రం పక్కన పెడుతుంది. ఎందుకంటే ఆయన పాపులలో చేరని వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఎట్లా కలుపుతారు? అందుకే ఆ దేవుని మహాత్యమును గుర్చిన జ్ఞానం, ఆ దేవుని గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నా. నీకు తెలుసా దేవుని గొప్పతనం? కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ ఆ దేవుణ్ణి ఎరగకుండానే పోతున్నాం. యేసుక్రీస్తు రక్షకుడుగా ఒక్కటి మాత్రం తెలుసు కానీ ఇంకంతకు మించి ఎక్కువ తెలియదు. ఏదో ఆ రోజు సువార్త విన్నాం, యేసు ప్రభు నమ్ముకుంటే మోక్షానికి వెళ్తాం అనుకున్నాం, చెయ్యెత్తాం, పాపాలు ఒప్పుకున్నాం, రక్షించబడ్డాం, రొట్టె రసం తినమన్నారు, ప్రతి ఆదివారం వస్తున్నాను, తింటున్నాను, వెళ్తున్నాను, ఇంకా అయిపోయాను. యేసు ప్రభు రక్షకుడు, నాకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఇది తప్ప ఏమి ఎరగరు. ఇదే నా జ్ఞానం. అందుకే దేవుని గురించి ఎరగాలి. ఆయన గుర్చిన జ్ఞానం, దేవుని మహాత్యమును గుర్చిన జ్ఞానం. 5వది లూకాసు వార్త 1వ అధ్యాయం 79. లూకాసు వార్త 1వ అధ్యాయం 79 చూడండి. 79 చాలు. రక్షణ జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? ఈ జ్ఞానం తెలిసి ఉండాలి. అందుకే తిమోతి పత్రికలు రాశాడు కదా, రక్షణార్థమైన జ్ఞానము కలుగునట్లు అన్నాడు. దేవుని వాక్యం వింటే ఈ జ్ఞానం వస్తుంది. రక్షణ జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. ఒక వ్యక్తి ఎలా రక్షించబడవచ్చు, ఒక వ్యక్తి పాతాళము నుండి ఎలా తప్పించుకోవచ్చు, ఒక వ్యక్తి నరకాన్ని నుండి ఎలా తప్పించుకోవచ్చు, ఇదే రక్షణ జ్ఞానం. రక్షణ జ్ఞానం మీద కూడా మనకు మంచి అవగాహన ఉండాలి. ఎందుకు ఎవ్వరు రక్షించలేకపోతే యేసు ప్రభు ఒక్కడే ఎందుకు రక్షకుడైనాడు? నువ్వు దీన్ని ఇతరులు ఒప్పించేటట్టు చెప్పగలవా? యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు రక్షకుడు, మిగతా వాళ్ళు ఎందుకు రక్షించలేరు? ఎలా రక్షించాడు? రక్షణార్థమైన జ్ఞానం. ఒక వ్యక్తి పాతాళము నుండి తప్పించుకోవడానికి అవసరమైన జ్ఞానము, ఇది రక్షణ జ్ఞానం. ఇది కూడా దేవుని నమ్మిన పిల్లలందరూ ఇది కలిగి ఉంటే ఆత్మలు రక్షించటానికి జ్ఞానం పనికొస్తుంది. మనకే జ్ఞానం సరిగ్గా లేనప్పుడు ఏం రక్షిస్తాం? కాబట్టి ఇది 5వ జ్ఞానం, రక్షణ జ్ఞానం. 6వది చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చాలు. 6వది రాసుకుందాం. క్రీస్తును గూర్చిన జ్ఞానం. అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం కోసమే మనం క్రిస్టాలజీ అని సబ్జెక్టే చదువుతాం కదా, క్రీస్తు శాస్త్రం. రక్షణ జ్ఞానం తెలుసుకోవడం కోసమే సుటీరియాలజీ, రక్షణ శాస్త్రం అనే సబ్జెక్టు వింటాం. ఈ భూలోకంలో అతి శ్రేష్టమైన జ్ఞానం ఏది? ఈ వచనం ప్రకారం క్రీస్తును గూర్చిన జ్ఞానమే శ్రేష్టమైన జ్ఞానం. సైంటిస్టుల కంటే, ఈ
ఉపగ్రహాలను పంపిస్తుంటారు కదా, అటువంటి మేధావుల కంటే, వాళ్ళకున్న జ్ఞానము కంటే క్రీస్తును గురించిన జ్ఞానమే శ్రేష్టమైన జ్ఞానం. ఎందుకంటే వారు ఒక ఉపగ్రహాన్ని దాన్ని ఏమంటాం, దాన్ని తయారు చేసేదాన్ని శాటిలైట్ను పంపిస్తుంటారు కదా, దాన్ని పంపిస్తారు. కానీ వీళ్ళు మాత్రం పరలోకానికి మాత్రం వెళ్ళలేరు. కారణం, సర్వలోకమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే ఏం? క్రీస్తు యేసుని ఎరుగుటయే నిత్య జీవం. అదొక్కటి ఎరగకుండా వీళ్ళన్నీ ఎరుగుదురు. ఆ ఒక్కటి ఎరగనందువల్ల నిత్య పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల నాకు పెద్ద జ్ఞానం లేదేమో అనుకుంటున్నారేమో, చదువు లేదు అది లేదని. ఈ ఒక్క జ్ఞానమే శ్రేష్టమైన, అక్షర ముక్క రాకపోయినా యేసుక్రీస్తుని గురించిన జ్ఞానమే అతి శ్రేష్టమైన జ్ఞానం అని నమ్మండి. ఎంత తెలుసుకుంటే అంత మంచిది. యేసు ప్రభు ఆయన పుట్టుక నుంచి ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన నిత్యత్వం, ఆయన సృష్టికర్తగా అన్ని యేసు ప్రభువును గురించిన జ్ఞానం శ్రేష్టమైన జ్ఞానం. కాబట్టి ఇది 6వ జ్ఞానం. చివరిది 7వది చూచి ముగిద్దాం ఈ క్లాస్ను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన 1:1. యేసుక్రీస్తు త్వరలో సంభవింపనై ఉన్నవి చాలు. ఇదేమంటామంటే జరగబో వాటిని గుర్చిన జ్ఞానం. ఎస్కటాలజీ అంటాం కదా, అదే థియాలజీలో ఇవన్నీ పార్ట్స్ అన్నమాట. జరగబో వాటిని మనం ఈ ఎస్కటాలజీని తీసుకొచ్చి శిలక పంచం కాడ పెడతాం. శిలకకి ఎస్కటాలజీ ఏం చెప్తాను చెప్పండి. ఇది కాదు జరగబో సంగతులంటే, దేవుడు భూలోకము నుంచి తన సంఘాన్ని తీసుకున్న తర్వాత ఏం జరగబోతుంది అన్న సంగతులు చూపించాడు యోహానుకు. జరగబోవు సంగతుల గురించిన జ్ఞానం దేవుని పిల్లలకు తెలియాలి. ఒక వ్యక్తి చనిపోతే ఏం జరుగుతుంది అనేది లోకానికి తెలియదు, కానీ దేవుని పిల్లలకు తెలుసు. పౌలు అదే అన్నాడు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఎన్నాళ్ళు ఇట్లే ఉంటారు? ఎక్కడికి పోయినాడు? నిద్రించినాడు. మరణం అనే తలుపు తెరిచినాడు. మనం కూడా ఇట్లా నడుచుకుంటూ పోతుంటాం కదా. 2024 క్యాలెండర్ తీసుకున్నాం, పోతా ఉంటాం. 2025, 2026 ఇట్లే తీసుకుంటూ పోతుంటామా? 2126 క్యాలెండర్ తీసుకుంటారు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా? రెడీ చేసి పెడతాం. 2124 సంవత్సరం క్యాలెండరు తీసుకునే వాళ్ళు చేయొద్దండి, పేరు రాసుకుంటాం ఇప్పుడే. 2124 వద్దా మీ క్యాలెండర్లో? అడగాల ముందు, నువ్వు ప్రింట్ చేస్తావా సార్ అని. చెప్పేటోని నేనే ఉండను, ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు కూడా ఉండరు రాబోయే 100 ఏళ్ళు. అంటే ఇలా నడుచుకుంటూ పోతుంటాం. ఏదో ఒక రోజున మనం లాస్ట్ రోజును ఎదుర్కొంటాం. ఆ రోజు అడ్డం వస్తుంది, ఇంకా దాటుకోదాం, ఇదే నీది లాస్ట్. కొంచెం పోతుంటే లే ఇదే లాస్ట్. ఆ దినం తెలియక దూసుకోపోతుంటాం. హ్యాపీ న్యూ ఇయర్ యాడుంటుందో ఫటక్కిన వస్తుంది అడ్డం. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే. ఏ దినాన్ని ఎదుర్కోవాలా? మరణ దినం. అది మనకు తెలియదు, యాడ దాక్కొని ఉందో ఏమో కానీ ఫటిల్మని వస్తుంది. ఆ మరణ దినానికి వయసుకు సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా చచ్చిపోతారు కదా. పుట్టి ఒక రోజుకి చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఒక్కరోజే పిల్లలు. 2 రోజులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నెలకే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరాన్ని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్లలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బాల్య దశలో 10 సంవత్సరాల స్కూల్ పోతూ చచ్చిపోయాము, 10th పాస్ అయ్యి చనిపోయిన పిల్లలు ఉన్నారు, పెళ్ళైన రోజు చచ్చిపోయిన యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్సులో 60లో 70లో 90లో 95లో. ఏ వయసు వాళ్ళు చచ్చిపోరని గ్యారెంటీ ఉంది చెప్పండి. కాబట్టి మన మరణ దినం తర్వాత ఏం జరుగుతుంది అనేది లోకానికి తెలియదు, కానీ దేవుని పిల్లలకు బాగా తెలియాలి. మరణ దినాన్ని ఎదుర్కొన్న రోజున మరణం అనే డోర్ ఓపెన్ చేయగానే 2 గమ్యస్థానాలు కనిపిస్తాయి. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తుతో పాటు సదాకాలం ఉండే స్థలానికి వెళ్తారు. క్రీస్తు నమ్మనివాడు అగ్ని ఆరని భయంకరమైన అగ్నిగుండం, ఆత్మ చావని ఆ భయంకరమైన స్థలానికి వెళ్తాడు. యుగాయుగములు నెమ్మది లేని స్థలములో ఉండిపోతాడు. ఇంతే. కాబట్టి
చనిపోయిన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. ఒక్క దేవుడు నమ్మిన బిడ్డను తప్ప సావు అందరినీ భయపెడతాయి. దేవుడు నమ్మిన వాడే సావుకు భయపడాడు. కారణం ఏంటంటే ఉంటే ఈడ ఉంటాను, లేకపోతే దేవుని దగ్గర ఉంటాను, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏముంది అంటాడు. కాబట్టి జరగబోవు సంగతుల గురించి కూడా జ్ఞానం సంపాదించుకోవాలి. ఏం జరుగుతుంది చనిపోయిన తర్వాత, ఈ దేహం ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది, యేసుప్రభు నమ్మకపోతే ఎందుకు నరకానికి వెళ్తాడు, దానికి దీనికి లింక్ ఏంటి అనేటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని గుర్చిన జ్ఞానం 7 విభాగాలుగా 7 హెడ్డింగ్ల కింద రాసుకున్నాం. తదుపరి క్లాసులో మిగతా విషయాలు కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.